సో హ్యాపీ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం అయితే డౌన్ టౌన్ వెళ్తున్నాం క్రిస్మస్ మార్కెట్ చూడడానికి. మీరు చూసారా డౌన్ టౌన్ మొత్తం ఎలా వెలిగిపోతుందో. మొత్తం రోడ్లన్నీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం అంతానే. సో మనం వెళ్ళి అయితే మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ మేమైతే లేట్గా వెళ్తున్నాము. క్రిస్మస్ మార్కెట్ మూసేస్తే కనుక పక్కన ఉన్న స్ట్రీట్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి అయితే వద్దాము. సో మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం కెనడాలోని క్రిస్మస్ టైంలో ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ ఈవ్, టైం వచ్చేసి ఈవినింగ్ అవుతుంది, December 24th. మీరు ఈ స్ట్రీట్ అంతా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం అంతానే. సో మొత్తం ఈ స్ట్రీట్ అంతా మనం అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో వెళ్ళి చూద్దాం పదండి. సో గైస్, ఇది వచ్చేసి ఫ్రెంచ్ అనమాట. దాని పక్కనే ఇదేమో ఆర్ట్ ఇన్స్టాలేషన్. ఇది ప్రతి సంవత్సరం ఒకటి పెడతారు. ఈ సంవత్సరం ఇలా అయితే పెట్టారనమాట. చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే లోపల ఒకటి బ్యూటిఫుల్గా కాకుండా బయట చలి ఉంటుంది కదా, అయినా కూడా బయట జనాలు టైం స్పెండ్ చేయాలని చెప్పని ఇలాగ బయట అంతా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంచారు. సో ఈ రోజు వచ్చేసి క్రిస్మస్ ఈవ్ కాబట్టి జనాలు అందరూ చాలా అయితే బయట ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి కాంప్లెక్స్ డిజైన్స్. సో మనం లోపలికి వెళ్తే లోపల చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాల్ అంతాని. సో మనం ఈ మాల్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అప్పుడు. మాంట్రియాల్లో ప్లాస్ డే ఆర్ట్స్ ఉంది. ఓకే, ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి. సో క్రిస్మస్ కి ఇలాగా డెకరేట్ చేసి లైక్ జనాలు అందరూ వచ్చి క్రిస్మస్ కి కాదు, న్యూ ఇయర్ కూడా ఈ ఈవెంట్స్ ఇలా చేస్తారు. సో ఇట్స్ జస్ట్ లైక్ మోర్ ఫన్ క్రియేట్. ఓకే, ఎందుకు నడుచుకుంటే వెళ్దాం అదక్క. సో మొత్తానికి యాజ్ ఎక్స్పెక్టెడ్ మేము వెళ్ళేపాటికి క్రిస్మస్ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. కానీ మేము పక్కన స్ట్రీట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీరు చూసారు కదా, స్ట్రీట్స్ అన్నీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మేము ఇప్పుడు పైనుంచి అయితే నేను డ్రోన్లో చూస్తున్నాను క్రిస్మస్ మార్కెట్ని. బట్ ఆల్రెడీ మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నాయి. ఈ షాప్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మాంట్రియల్ బేసిక్గా క్రిస్మస్ టైంలో చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట స్ట్రీట్స్ అన్నీ. మీరు అంతా వచ్చినప్పుడు కార్లు అవన్నీ చూసారు కదా, చూడండి మొత్తం డౌన్ టౌన్ అంతా రంగురంగులతో కలకలలాడిపోతూ ఉంది. సో ఇప్పుడు మనం డెజర్ట్స్ మాల్లోకి అయితే వెళ్తున్నాము. ఇది లోపలంతా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం అంతానే. పదండి చూద్దాం. మనం ఇప్పుడు డెజర్ట్స్ మాల్ లోపలికి అయితే వచ్చాం. సో ఈ బ్రో అజాక్స్ నుంచి వచ్చారు. హాయ్ బ్రో. హలో. హాయ్ గైస్, ఇప్పుడు మనం అయితే కాంప్లెక్స్ డెజర్ట్స్లోకి వచ్చాం, డెజర్ట్స్ మాల్లోకి. సో ఇక్కడైతే బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి లోపల శాంటా క్లాస్ ఉంటారంట. సో అదైతే మనం చూసి అయితే వద్దాం. సో అక్క, ఇంకేముంటాయి లోపల? శాంటా క్లాస్ తో ఫోటో తీసుకోవచ్చు ఫ్యామిలీ. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఏమైనా కావాలన్నా చేయాలన్నా శాంటా క్లాస్ చెవులో చెప్తారు. అప్పుడు పేరెంట్స్ అది విని కొంటారు. అక్క, నువ్వు కూడా శాంటా క్లాస్ ఎవరో నా కోసం ఏదైనా చెప్పు, అది నువ్వు నాకు కొనిచ్చే తర్వాత. సో ఇప్పుడు మేము ఇక్కడ డెజర్ట్స్ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వెనకాల వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. డెజర్ట్ మాల్ లో వాటర్ ఫౌంటైన్ ఎంత పొడవుగా. ఇక్కడ చూసారా మీరు, తన కేక్ బేక్ చేస్తున్నట్టు భలే పెట్టారు. అది రొటేట్ అవుతా ఉంది. సో తన కేక్ బేక్ చేస్తున్నట్టు ఇక్కడైతే డీటెయిల్గా పెట్టారు. ఈ మధ్యలోనేమో వాటర్ ఫౌంటైన్. అండ్ ఇటుపక్క వచ్చేసి నేమో ఈ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నట్టు చూడండి, భలే అందంగా ఉంది కదా. ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే పెడతారు ఇలాగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ రోజు క్రిస్మస్ ఈవ్ కాబట్టి ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు జనం. సో యాక్చువల్లీ మనం లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాం కదా శాంటా క్లాస్ని చూడడానికి. బట్ అదైతే క్లోజ్ చేసి ఉంది. సో అందుకే లోపలికి అయితే వెళ్ళట్లేదు మనం ఇప్పుడు.
ఈ అన్న అక్కలు కూడా వీళ్ళిద్దరు మా కాలేజే, గీతం వైజాగ్ లోని. సో ఈ మాల్ చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. సో ఇప్పుడు మనం ఓల్డ్ మోటరియల్ వెళ్ళి అక్కడ స్ట్రీట్స్ చూద్దాం పదండి. సో మేము అలా క్రిస్మస్ స్ట్రీట్స్ అన్ని చూసి ఇలా ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము తినడానికి. ఇప్పుడు బాగా తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి 8 బాల్ పూల్ అయితే ఆడుతున్నాం. సో ఇక్కడ నుంచి మేమైతే బౌలింగ్ ఆడడానికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అది లేదు. సో ఇప్పుడు తెలిసిన అన్న వాళ్ళ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికైతే మనం వెళ్ళిపోదాం పదండి. మనం క్రిస్మస్ మార్కెట్ చూసుకుని ఇందాక బయట రెస్టారెంట్ లో తినేసి ఇప్పుడైతే ఈశ్వర అన్న రెస్టారెంట్కి అయితే వచ్చాం. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి ఈశ్వర అన్నది. అక్క ఫుడ్ ఎలా ఉంది? రెండు బాగున్నాయా? ఓకే మనం హౌస్ ద ఫుడ్ గైస్, ఫుడ్ ఎలా ఉంది? సో మనం అయితే ఇప్పుడు మన అన్నాల రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడు బటర్ నాన్స్ అండ్ అనేది ఏంటి ఇది కర్రీ? బటర్ చికెన్. ఇది బటర్ చికెన్ అండ్ చికెన్ టిక్కా మసాలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్. నిన్న సాయంత్రం క్రిస్మస్ ట్రీట్ అయింది, ఇది కంటిన్యూ చేసినది. పీతలు సాయంత్రం పీతలు కోరంటే అప్పుడు కలుద్దాం. ఇప్పుడు నేను ప్రశాంత్ అన్న ఇంకా అభి అన్న మొత్తం మాంట్రియల్ మొత్తం తిరుగుతున్నాం. రాత్రి పీతల ప్లాన్ వేసాం కదా, సో పీతల కోసం తిరుగుతున్నాం. ఎక్కడా దొరకట్లేదు. సో ఈ రోజు క్రిస్మస్ కాబట్టి అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఒక షాప్ అయితే ఓపెన్ అని చెప్పారు, అక్కడికి వెళ్ళి పీతలు ఉన్నాయేమో చూస్తాం. ఉంటే పీతలు తీసుకుంటాం, లేదు అని అంటే కనుక ఇంకా ప్లాన్ చేంజ్ చేసి మటన్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళిపోతాం. పొద్దునే తిరిగి పీతలు దొరకలేదు. ఇంకా లాస్ట్కి మటన్ చికెన్ ఇంకా బ్రెయిన్స్ కొనుక్కొని ఇంటికి వచ్చాం. అక్క ఏంటిది? మటన్ కర్రీ మ్యారినేషన్. వావ్, నైస్. బై విజయ్. సో ఈ పక్కన అన్న ఏదో చేస్తున్నాడు. అన్న నువ్వేం చేస్తున్నావు? తందూరి చికెన్. ఓకే, బ్యూటిఫుల్. అన్న ఇదేంటిది? పిజ్జా ఫ్రై. ఓకే. మొత్తానికి మన బ్రో అయితే చికెన్ బాగా మ్యారినేట్ చేసి కింద ఓవెన్లో అయితే గ్రిల్ చేయడానికి పెట్టాడు. ఈ గ్యాప్లో మేమైతే మటన్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాము. సో మంచిగా ఆయిల్ వేసి అందులో మసాలాలు అవన్నీ వేసి ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి ఇన్స్టా పాట్లో అయితే మటన్ కుక్ చేసేస్తున్నాం, సింపుల్గా అయిపోద్ది అని చెప్పి. సో ఇందులో అయితే మటన్ చాలా బాగా కుక్ అయింది అండ్ చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయింది. సో ఇది చేస్తుండగా మిగతా వాళ్ళందరూ అయితే టీవీలోని జైలర్ సినిమా అయితే చూస్తూ ఉన్నారు. ఆ పక్కన చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మంచిగా మటన్ బ్రెయిన్ ఫ్రై ఇది.
ఇది రవలి యొక్క క్రియేషన్. మనం ఏమో కేక్ బేక్ చేసుకుంటుంది. మనం ఏం కేక్ చేస్తున్నాం? బక్లావా కేకా? ఓకే. సో మటన్ బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మన వాళ్ళు సర్వ్ చేసి ఎలా ఉందో కనుక్కుందాం. అక్క బేజా ఫ్రై రెడీయా? ఇది మటన్ బేజా ఫ్రై. సో మటన్ బేజా ఫ్రై ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? నేను చేసే పని నేను చేశాను. సో ఇప్పుడు మా సెకండ్ డిష్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కబాబ్స్ మేడ్ బై అఖిల్ అన్న. నువ్వే కదా చేసావు? బై రవలియా? యా బై రవలి అక్క. సో ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ తింటున్న మధ్యలో ఒక మంచి కేక్ తీసుకొచ్చారు, డెజర్ట్. యా సో ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. చాలా బాగుంది. ఇంకా మనకు తెలియదు బట్ చాలా బాగుంది. చాలా చూసి ఇది ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంది. సో ఇప్పుడు సిజ్లింగ్ మటన్ కూడా రెడీ అయిపోయింది. మటన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉడికింది. సో మీరు ముక్కలు చూడొచ్చు, ఆల్రెడీ ఇరిగిపోతూ ఉన్నాయి. సో పైన మటన్ రైస్ కుక్ అవుతున్నాయి. ఈ గ్యాప్లో మేము ఇంటి కింద ఉన్న 8 బాల్ పూల్ ఆడడానికి అయితే కిందకు వచ్చాం అనమాట మేమందరం. సో మేము రెడ్ ఫ్లాగ్స్ అనే గేమ్ ఆడుతున్నాం. ఇది భలే ఉంది. సో ఇక్కడ ఉన్న క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలంట. మనం ఉన్న కేక్ అద్భుతంగా బేక్ చేస్తుంది. యాక్చువల్లీ బేక్ అయితే అయిపోయింది, దాన్ని డెకరేట్ చేస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తోని. మనం గైస్ కేక్ ఎలా ఉంది? So beautiful, so elegant, like a wow. మిల్క్ బాయ్ కా పెళ్లి. ఇది రేను. ఇది డాంకీ సో ఇంక మేము ఇప్పుడైతే మొత్తాన్ని అయిపోయినాయి. ఇప్పుడు గేమ్స్ ఆడుకోవడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు మేము అందరం కూర్చొని అయితే మంచిగా మటన్ కర్రీ వేసుకొని దాంట్లో బగారా రైస్ అయితే చేసుకున్నాం. అదన్నీ వేసుకుని తింటున్నాం అందరం కూర్చొని రిలాక్స్గా టీవీ చూస్తూ. ఇప్పుడు టీవీలో మేమైతే భీమ్లా నాయక్ సినిమా అయితే చూస్తున్నాము. చూస్తూ ఈ కర్రీ అయితే తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి మా రాజేష్ గడు మధ్యకి వెళ్ళిపోయాడు. లాస్ట్ ఫైనల్ టచ్. థ్యాంక్ యూ రా. మెరీ క్రిస్మస్. సో మొత్తానికి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడేమో కేక్ కట్ చేసుకుని తినేస్తున్నాం ఇంకా. సో ఈ 2 బ్యూటిఫుల్ కేక్స్ ని బేక్ చేసింది మనోజ్ఞ. థ్యాంక్ యూ మనో. సో మొత్తానికి మా క్రిస్మస్ అయితే అయిపోయింది. సో హ్యాపీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు